హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు లైవ్ వీడియోలో ఏంటి అంటే అసలు ANN2 ఇండికేటర్తోన మనం సిగ్నల్స్ని ఎగ్జాక్ట్లీ మనకి బయింగ్ ఎక్కడొస్తుంది, సెల్లింగ్ ఎక్కడొస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అనేది మీకు అయితే ఇప్పుడైతే క్లియర్ అయితే చూపిస్తాను. ఇండికేటర్ నేమ్ వచ్చేసి మీకైతే ఇక్కడ చూపిస్తాను క్లియర్గా. లైవ్లో ట్రేడ్ చేయడానికి అయితే మీకు చాలా అంటే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎందులో అయినా వర్క్ అవుతుంది, స్టాక్లలో కూడా వర్క్ అవుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్. ANN2 అనమాట. ఇక్కడ మీకు ఒకసారి అయితే చూడండి ఇండికేటర్స్ని. ఒకసారి ఇక్కడ ఉన్న లైన్స్ రిమూవ్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇక్కడ డ్రాయింగ్స్ మొత్తం రిమూవ్ చేశాను. ఇక్కడ మనకి సిగ్నల్స్ ఎంత యాక్యురసీగా వస్తాయో చూడండి. ఇక్కడ షార్ట్ అని చెప్పి అదే క్లియర్ వస్తుంది. ఇక్కడ షార్ట్ అని వచ్చినప్పుడు ఇక్కడ షార్ట్ చేసుకోవచ్చు. మనకి బయింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి ఎంట్రీ ఆర్డర్ షార్ట్, ఇక్కడ ఎంట్రీ ఆర్డర్ని పెట్టుకోండి అని కూడా మనకి ఇక్కడ ఎంట్రీ ఆర్డర్స్ని ఎగ్జిట్ ఆర్డర్స్ని ఆటోమేటిక్గా అది చెప్తుంది అనమాట. ఇక్కడనేమో ఈ హైని బ్రేక్ అయిన తర్వాత లాంగ్కి వెళ్ళండి, ఆటోమేటిక్గా అదే క్లియర్ అంటే క్లియర్ అయితే మనకైతే సిగ్నల్స్ని అయితే ఇస్తుంది. క్లోజ్ ఎంట్రీ ఆర్డర్, లాంగ్ పొజిషన్లో ఎవరైనా ఆర్డర్ తీసుకుంటే క్లోజ్ చేసుకోండి అని కూడా ఆటోమేటిక్గా అదే సిగ్నల్స్ని అయితే మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఇట్లా ఆటోమేటిక్గా అది మనకి ఎక్కడ బై చేయాలి బిఫోర్ క్యాండిల్లోనే ఇస్తుంది. మనకి బయింగ్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మనం ఆ క్యాండిల్ హైలో కానీ లేకుంటే లోలో కానీ బై ఆర్ సెల్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా అనేది ఇప్పుడు మీకు లైవ్లో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇండికేటర్ని అయితే ఒకసారి రిమూవ్ చేసేసి మీకు క్లియర్గా అయితే ఇండికేటర్ని అయితే చూపించడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఇండికేటర్ ఎలా యాడ్ చేసుకోవాలి సార్ అని అడగకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండికేటర్ సెషన్లోకి వచ్చేసి క్లియర్గా చూడండి ANN క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కింద అయితే ఒక ఇండికేటర్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ANN2 సిగ్నల్స్ అనమాట. 2098 అయితే ఉంటాయి. ANN2 సిగ్నల్స్ అనమాట. ఇది యూజ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక పాపప్ అయితే వస్తుంది ఇలా. ఇక్కడ దీన్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. దీన్ని వాడడం వల్ల మనము ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా అనేది కూడా ఇక్కడ అయితే మీకు ట్రేడింగ్ వ్యూలో ఓవర్ వ్యూలో పర్ఫార్మెన్స్లో ఇక్కడ లిస్టెడ్ ట్రేడింగ్లో పీరియడ్లో ఇక్కడ మనకి క్లియర్ అయితే కనిపిస్తుంది అనమాట. మనం ఎన్ని రోజుల నుంచి వాడుతుంటే మనకి ఎన్ని ట్రైల్లో సిగ్నల్స్ వస్తే ఎన్ని హిట్ అయ్యాయి, ఎన్ని ఫాల్స్ సిగ్నల్స్ వచ్చాయో కూడా మనమైతే ఇక్కడైతే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఇప్పుడైతే మీకు రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు లాంగ్ ఎంట్రీ ఇక్కడ ఇచ్చింది కదా, ఈ హై బ్రేక్ అయిన తర్వాత మనం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ షార్ట్ ఎంట్రీ అయితే ఇచ్చలేదు ఇంకా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇప్పుడు ఇండికేటర్ అయితే యాడ్ చేసుకోవడం అయితే వచ్చింది కదా. ఇప్పుడు మీరు 5 మినిట్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి క్లియర్గా, ఇక్కడ చార్ట్ని ఇలా వచ్చింది అనుకోండి, రీసెట్ చార్ట్ అని క్లిక్ చేయండి, రీసెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మీరు లాంగ్ పొజిషన్ ఈ క్యాండిల్లో వచ్చింది. ఈ క్యాండిల్లో లాంగ్ పొజిషన్ ఎవరైనా తీసుకుంటే 44,900 నుంచి మనకి 45,000 అంటే చూడండి 45,500కి వెళ్ళింది. ఆల్మోస్ట్ మనకు ఒక 500 పాయింట్స్ అయితే ప్రాఫిట్ అయితే ఇచ్చింది. మళ్ళీ అగైన్ మనకి ఇక్కడ మనకి సెల్లింగ్ ఆర్డర్ అయితే ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కనుక ఎవరైనా సెల్ చేశారనుకోండి మనకి లాస్ట్ ఇక్కడ వరకు వచ్చింది అనమాట. ఇక్కడ మళ్ళీ రీఎంట్రీ వచ్చింది ఇక్కడ వరకు. అంటే మనకి 45,240లో మనకి సెల్లింగ్ ఆర్డర్ వస్తే మనం 44,600 అంటే మనకి ఒక 600-700 పాయింట్స్ అయితే ప్రాఫిట్ని అయితే ఇక్కడ ఇచ్చింది అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ మళ్ళీ లాంగ్ ఎంట్రీ అయితే వచ్చింది. చూడండి, ఇక్కడ లాంగ్ ఎంట్రీ ఈ క్యాండిల్ హైలో వచ్చింది. ఈ క్యాండిల్ హైలో మనకి లాంగ్ ఎంట్రీ SL అయితే ఇచ్చేసింది. తర్వాత అగైన్ మనకి లాంగ్లోనే ఉండి ఇది టార్గెట్ని అయితే హిట్ చేసింది అనమాట. సింపుల్గా ఒక 500 పాయింట్ని అయితే గెయిన్ ఇచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు కనుక ఎవరైనా షార్ట్ చేస్తే ఈ క్యాండిల్ లోలో కనుక ఇక్కడ కనుక మీరు కనుక షార్ట్ చేసి అనుకోండి, ఇక్కడ క్లోజ్ ఎంట్రీ ఆర్డర్ లాంగ్ ఎంట్రీ అని చెప్పింది కదా, ఇక్కడ మీరు కనుక షార్ట్ చేయగలిగితే కనుక చూడండి. ఓకే, ఇక్కడ మీరు చేస్తే ఇక్కడ నుంచి ఒక 45 నుంచి ఇప్పుడు లైవ్లోనే ఉంది మార్కెట్. ఇక్కడ నుంచి కూడా ఒక 300 పాయింట్స్ అయితే మార్కెట్ అయితే డౌన్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా లాంగ్ ఇప్పుడు మనకి క్లియర్గా డౌన్లోనే ఉంది ట్రెండ్, ఈ లైన్ కింద ఉంది కాబట్టి మనం ఇంకా హోల్డ్ అయితే చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం ఎలాంటి సమయంలో మనం ఎగ్జిట్ కావాలి అంటే ఇక్కడ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఈ వైట్ లైన్లో ఉంటే ఏం కాదు. ఇక్కడ కింద చూడండి, కింద
ఇక్కడ ఒకసారి మార్క్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. ఇదైతే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ గ్రీన్ ఇక్కడ ఈ గ్రీన్ ఉంది కదా, దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీకు క్లియర్ అయితే అర్థమవుతుంది. మనకి ఏం జరుగుతుంది అనేది మనకి క్లియర్ అయితే అర్థమవుతుంది. అదేవిధంగా మీరు ఇలా మూవ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ రెడ్ కూడా వస్తాయన్నమాట. ఈ రెడ్లు వచ్చినప్పుడు మనం ఎలా ట్రేడ్ చేయాలి అనేది 3 అయితే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఏ ట్రెండ్లో ఉందో ఇక్కడ మనకి గ్రీన్ అనేది క్లియర్ అయితే చెప్తూ ఉంటుంది. మీరు గనక ఈ రెడ్లో ఉన్నప్పుడు గనక మీకు రెడ్ డౌన్ సైడ్ సిగ్నల్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ హ్యాపీగా బై చేసుకోవచ్చు. ఇందులో ఉన్నంతసేపు బై చేసుకుంటే మీరు మంచి ప్రాఫిట్లు అయితే ఎర్న్ చేస్తారు. అదేవిధంగా ఈ కలర్లోకి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కావడానికి ట్రై చేయాలి. ట్రెండ్ని చూసుకుంటూ, లేకుంటే ఎస్ఎల్ని ట్రయల్ చేస్తూ రావాలి. ఇక్కడ చూడండి, ఈ రెడ్ కలర్ లైన్లో మీకు ఈ రెడ్లో ఉన్నప్పుడు మనకి సిగ్నల్ రాలేదు. బట్ కొద్దిసేపటి తర్వాత ఈ రెడ్లోకి వచ్చిన తర్వాత సిగ్నల్ వచ్చింది. ఇది మొత్తం మనకి ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ప్రాఫిట్ అనమాట. ఇక్కడ మీరు ఎస్ఎల్ని ట్రయల్ చేసి హోల్డ్ చేసుకుంటూ వస్తే ఈడి వరకు మనకి ప్రాఫిట్. ఇప్పుడు ఇక్కడ గ్రీన్లో ఎంట్రీ దొరికింది. ఇక్కడ నుంచి గ్రీన్లో ఎంట్రీ ఉన్నప్పుడు బయింగ్ సైడే ఉండాలి. క్లియర్గా బయింగ్ సైడ్ అయితే వెళ్ళిపోతూ ఉంది మార్కెట్. ఇప్పుడు చూడండి, మనకి ఇది ఫేక్ సిగ్నల్స్ అనమాట. ఇప్పుడు గ్రీన్లో ఉన్నప్పుడు డౌన్ సిగ్నల్స్ వచ్చినప్పుడు మనం తీసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ మనకి రెడ్ కలర్ బార్స్ వచ్చినప్పుడు మాత్రమే మనము ఎంట్రీ పుట్ ఆప్షన్స్ అయితే తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు క్లియర్ అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.